దెన్ దాని తర్వాత ఇలానే ఆ సీరియల్ నడుస్తూ ఉంది. దాని తర్వాత 2-3 కాల్స్ వచ్చాయి ఫర్ బిగ్ మూవీస్. ప్రతిదానికి ఇలానే అడిగారు. ఐ గాట్ కాల్స్ ఫర్ తెలుగు మూవీస్, ఇలానే అడిగారు. ఒక పాయింట్లో యుల్ నాట్ బిలీవ్ ఇట్, యాక్టింగ్ నేను వదిలేశాను. ఇలానే ఇండస్ట్రీ ఉంటే నాకు ఇక్కడ పని కూడా వద్దు అని నేను మాస్టర్స్కి ఎంబీఏకి చదవడం స్టార్ట్ చేశాను. ఓకే ఫైన్, పర్లేదు, యాక్టింగ్ నచ్చింది, హరహర మహాదేవ చేస్తున్నప్పుడు యాక్టింగ్ నచ్చింది అని కంటిన్యూ చేద్దాం అనుకున్నా. కానీ ఇలా పరిస్థితి ఉంటే నాకు ఈ ఇండస్ట్రీ వద్దు, కార్పొరేట్కి వెళ్ళిపోతా అని చదవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ అంతా తీసుకున్నా. ఆ లోపల అదేమైందంటే ఒకసారి పని చేశాక వన్స్ యూఆర్ ఇండిపెండెంట్, అమ్మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఇండిపెండెంట్ ఉన్నాం, ఆ ఫీలింగ్ వచ్చాక ఖాళీగా ఇంట్లో కూర్చుంటే అస్సలు బాగుండదు. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్. నేను ఎగ్జామ్ రాయదాం, ఇది వదిలేద్దామని అదంతా అనుకుని ఇంట్లోనే కూర్చున్నా. తెలుగు హరహర మహాదేవ సీరియల్ వచ్చింది. నేను అప్పుడు దాకా తెలుగు సీరియల్ నాకు ఎప్పుడో వచ్చింది, 2019లోనే వచ్చింది. నేను నో అన్నా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో సీరియల్ చేస్తే మూవీకి తీసుకోరు. సో నేను తెలుగు సీరియల్ పుష్ చేద్దాం అని చాలా పుష్ చేశా. బట్ మూవీస్లో ఇలా అడుగుతున్నారు అండ్ సో నాకు మూవీ వెళ్ళడం అవ్వట్లేదు. అండ్ ఇంట్లో కూర్చున్నా, సీరియల్ వచ్చింది. ఇప్పుడు నాకు యాక్టింగ్ ఇంట్రెస్టా, యాక్టింగ్ అనేది ఇంపార్టెంటా, మూవీ అనేది ఇంపార్టెంటా? సీరియల్లో చేసిన యాక్టింగే, మూవీలో చేసిన యాక్టింగే. మూవీ వదిలేద్దాం, సీరియలే చేద్దాం అని తెలుగు సీరియల్ ఒప్పుకున్నా. తెలుగు సీరియల్ ఒప్పుకునే దగ్గర నుంచి ఇలా కంటిన్యూస్గా ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి.